15 రోజుల్లో 40 లక్షల సభ్యత్వాలే లక్ష్యం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశావాహులను ప్రోత్సహించండి. రాష్ట్ర నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం. జేపీ నడ్డా భారతీయ జనతా పార్టీకి సంబంధించి సభ్యత్వ నమోదు అభియాన్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది, తెలంగాణలోనూ జరుగుతుంది. తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలిచారు కాబట్టి 8 మంది ఎమ్మెల్యేలు ఇంతమంది గెలిచారు, మనకు 70 లక్షల ఓట్లు వచ్చినాయి. ఆ ఓట్లన్నిటినీ కూడా ఇవాళ సభ్యత్వాలుగా మార్చుకోవాలనేటువంటి ఒక పకడ్బందీ ప్రణాళికతో వెళ్తుంది. కానీ దీంట్లో నిన్న జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడు హైదరాబాద్కు వచ్చి సమావేశం పెట్టింది ఎవరితోటి? ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా హాజరు కావాలి. ఎంపీలు గెలిచిన ఎంపీలు, ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యేలు, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు అంతా కూడా సమావేశానికి రావాలనేటువంటిది ముఖ్య ఉద్దేశము. ఏమైంది? సగానికంటే ఎక్కువ మంది పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో సగానికంటే ఎక్కువ మంది అసలు రానే లేదు. 2023లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎంతమంది ఇంకా పార్టీలో ఉన్నారు? ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు? ఎంతమంది పార్టీ నుంచి బయటికి వేరు? 2014లో పోటీ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వేరు? ఎన్నికల సందర్భంలో ఎవరికి టికెట్లు ఇచ్చిర్రు? ఆ టికెట్లు ఇచ్చిన వాళ్ళు పార్టీకి ఎంతమంది ఉపయోగపడ్డారు? పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళిపోయారు? 2018లో ఎవరికి టికెట్లు ఇచ్చిర్రు? ఎంతమంది పార్టీలో ఉన్నారు? ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ ఎంతమంది మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు? ఎంతమంది ఎన్నికల సందర్భంలో పోటీ చేసి తర్వాత వెళ్ళిపోయారు? 2023లో 24 ఎంపీ ఎన్నికల్లో, 2019 ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళు పోయిన వాళ్ళు ఎంతమంది? ఈ విషయం పైన ఎందుకు క్లారిటీ లేదు? కనీసం జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడు వస్తే కూడా పోటీ చేసినటువంటి అభ్యర్థులు రాలేదు అంటే పార్టీ పరిస్థితి ఏంది? తెలంగాణలో మేము బలంగా ఉన్నాం, 8 మంది ఎంపీలు గెలిచినాం, ప్రత్యామ్నాయం మేమే, టీఆర్ఎస్ మొత్తం గుండు సున్నా అయిపోయింది, ఒక్క ఎంపీ గెలవలేదు అనేటువంటిది పోతే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం ఏమిటి? తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం ఏంటిది? ఇవాళ మూసీ, హైడ్రా, ఇన్ని పెద్ద ఇష్యూలు లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు ఎక్కడైనా కనబడుతున్నారా? వరదలు, వానలు. స్వయంగా బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు వస్తేనే సగం మంది హాజరు కాలేదు. ఇది పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదేమో. అసలు పార్టీలో ఒక్కసారైనా సమీక్ష చేసుకున్నారా? ఒక్కసారైనా ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీ అభ్యర్థులను ఒకసారి కూర్చోబెట్టి ఎవరెవరికి ఎన్నోట్లు వచ్చినాయి, ఎందుకు రాలేదు, ఎంతమంది పార్టీలో ఉన్నారు, ఎంతమంది వెళ్ళిపోయారు, జనసేనకి ఇచ్చినటువంటి 8 స్థానాల్లో అలిగినోళ్ళు ఎవరు, గులిగినోళ్ళు ఎవరు, ఉన్నోళ్ళు ఎవరు, పోయినోళ్ళు ఎవరు, ఆ పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి ఏంటి? ఒక్కసారైనా పార్టీ సమీక్ష చేసుకుందా? జిల్లాల వారీగా లేదా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, ఓడిపోయిన తర్వాత గెలిచినటువంటి 8 మంది, ఓడిపోయినటువంటి 8 మందిలో సమీక్ష చేసుకొని ఎక్కడ మనకు ఓట్లు వచ్చినాయి, ఎంత వచ్చినాయి, ఓడిపోతే ఎందుకు ఓడిపోయినాం, తక్కువ ఓట్లతో ఎందుకు ఓడిపోయినాం, జహీరాబాద్లో తక్కువ ఓట్లు ఎందుకు వచ్చినాయి, గెలవాల్సింది ఎందుకు ఓడిపోయినాం, లేదా భువనగిరిలో ఎందుకు వచ్చింది, వరంగల్లో ఓడిపోయినటువంటి అభ్యర్థి ఉన్నాడా లేడా, నల్గొండలో మనం చేసినటువంటి ప్రయోగం ఎందుకు సక్సెస్ కాలేదు? ఇట్లా ఒక్కసారైనా సమీక్ష చేసుకొని పార్టీ తెలంగాణలో అంటే అధికారంలోకి రావాలంటే అధికారంతో ఉన్నటువంటి వాళ్ళతో సమానంగా సమీక్షలు చేసుకొని ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాలి. అంటే మీరు టికెట్లు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులే వాళ్ళ మీకు దిక్కులేరు. మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు వస్తే పిలిస్తే ఆ మీటింగ్కి సగం మంది డుమ్మా కొట్టారు. బయట పెట్టండి లిస్టు, ఎంతమంది డుమ్మా కొట్టారు, ఎంతమంది వచ్చారు, రానోళ్ళు ఎందుకు రాలేదు, ఎంతమంది ముందస్తుగా వీళ్ళు తీసుకున్నారు, అధ్యక్షుడికో, రాష్ట్ర అధ్యక్షుడికో, జాతీయ అధ్యక్షుడికో ఎంతమంది ముందస్తుగా ఒక లెటర్ ఇచ్చేసి మాకు అవకాశం లేదు, కుదరట్లేదు అని అనుమతి తీసుకున్నటువంటి వాళ్ళ ఎంతమంది ఉన్నారు? అందులో 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీ అభ్యర్థుల్లో ఎంతమంది హాజరయ్యారు పోటీ చేసి? అసలు 119 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 8 జనసేనకి ఇచ్చినవి పోతే మిగిలినటువంటి వాళ్ళలో ఆ 112 ఎంతో మంది ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? అందులో ఉన్న వాళ్ళు ఎంతమంది, పోయిన వాళ్ళు ఎంతమంది? మీరు టికెట్లు ఇచ్చిన దాంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది, పోయిన వాళ్ళు ఎంతమంది? ఆ పోతే ఎంతమంది వెళ్ళిపోయారు?
ఎక్కడి నుంచి జనసేన స్థానాల్లో ఖాళీ ఉన్నటువంటి దగ్గరలో పిలిచినటువంటి వాళ్ళు ఎవరు? ఇగో ఈ క్లారిటీ లేకుండా ఈసారి టికెట్లు ఇచ్చినట్టు 2014లో టికెట్లు ఇచ్చి 18లో టికెట్ అక్కడే పొంది 2023లో టికెట్లు పొందినటువంటి వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది? 2014 నుంచి సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసేసేయండి. 2014లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ అభ్యర్థిగా ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసి వరుసగా 3 సార్లు కూడా పోటీ చేసి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల పక్షంనే అక్కడనే అదే స్థానంలో ఉండి మంచైనా చెడైనా నేను అక్కడ ఎమ్మెల్యే గెలుస్తా, నేను ఆన్నే ఉంటా అని 2014 నుంచి ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు ఎంతమంది? పార్టీ మార్చింది ఎంతమంది? పార్టీ వరుసగా 3 సార్లు 4 సార్లు టికెట్లు ఇస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది? ప్రత్యేకమైనటువంటి మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది, రాజగోపాల్ రెడ్డి వచ్చిండు పోయిండు, అది వదిలేద్దాము. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వచ్చింది, లేకపోతే హుజూర్ నగర్ ఉప ఎన్నిక వచ్చింది, హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. ఇట్లాంటి ఉప ఎన్నికల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది? పోయినటువంటి వాళ్ళు ఎంతమంది? ఈ అంశం పైన భారతీయ జనతా పార్టీ తమ విధానం ఏమిటి, పద్ధతి ఏంటి, ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎన్నికల సందర్భంలో మనం ఎవరికి టికెట్లు ఇస్తున్నాం, వాళ్ళంతా పార్టీకి ఉపయోగపడుతున్నారా? మొత్తం 119 మందిలో ఆ పార్టీలా ఎప్పటికి ఉండి మళ్ళా 3 సార్లు పోటీ చేసి ఉన్నా లేకపోయినా ఈ ఆచార లాంటి వాళ్ళు ఒక 10 మంది 12 మంది తప్ప ఎవరు లేరు. ఎవరో ముషీరాబాద్లోనో లేకపోతే అంబర్పేటలోనో ఇంకొక ఈ గతంలో పోటీ చేసినటువంటి ఒక 10-15 మంది నాయకులు తప్ప ఒక్కరైనా తిరిగి అదే స్థానంలో ఉండి అక్కడిని అంటి పెట్టుకొని కష్టమైనా నష్టపోయినా ఒకసారి గెలిచినాం ఒకసారి ఓడిపోయినాం, ఇగో ఈ నియోజకవర్గం నాదని అక్కడే ఉండి ఒక నియోజకవర్గ స్థాయిలో పనిచేసినటువంటి నాయకులు ఎంతమంది? 2014లో 18లో 23లో పోటీ చేసి అదే పార్టీలో ఉండి ఆ పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళు ఎంతమంది? ఎన్నికలు వచ్చినప్పుడల్లా కొత్త వాళ్ళు ఎవరు అక్కడికి వచ్చి మళ్ళీ ఇంకొకరు వచ్చి అసలు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? మీకు ఆ యువ మోర్చాల్లో ఇంకొక వీళ్ళ మోర్చాల్లో పనిచేసి మొట్టమొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను ఎంకరేజ్ చేసింది ఎంతమందిని? నడ్డా గారు, జేపీ నడ్డా గారు హైదరాబాద్కు వస్తే నడ్డా గారి మీటింగ్కే, మీ జాతీయ అధ్యక్షుడి మీటింగ్కే పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో సగం మంది డుమ్మా కొట్టారంటే పార్టీ పరిస్థితి ఏమిటి? ఎవరి మీద ఎవరికి నమ్మకం ఉంది, ఎవరి మీద ఎవరికి గౌరవం ఉంది? ఈ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంగా లేకపోతే ఇంకొక అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద లేకపోతే పోటీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ మీద పోరాటం ఎప్పుడు చేస్తుంది? వాళ్ళని కాదని వీళ్ళు ఎప్పుడు ముందుకు పోతారు? అందుకనే 2023 ఎన్నికల్లో కూడా అంత పెద్ద హైప్ క్రియేట్ అయిపోయి అంత అయిపోయినా కూడా ఎన్నికలకు వచ్చేసరికి ఎందుకు తుసుమన్నది? ఇవి సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం. అసలు 119 మంది దాంట్లో 60 మంది గెలిచేటువంటి అభ్యర్థులు ఎవరు? 60 స్థానాల్లో మీరు చేసినటువంటి కృషి ఏంది? ఆ 60 మంది అయినా ఉన్నారా లేరా? అందులో సగం ఈ 8 మంది జనసేనకవే, 7 మంది పాత బస్తీలో మజ్లిస్ గెలిచే చోట అవి వదిలేసే పోయి, అంటే ఆ 19 స్థానాలు లేవు. ఆ 100 స్థానాల్లోనే కదా 60 గెలవాల్సిందిగా. 60 స్థానాల్లో ఖమ్మం జిల్లా అంటే పాత ఖమ్మం జిల్లా అసలు బీజేపీకి సంబంధం లేదన్నట్టుగానే వదిలేసారు. ఆ పాత ఖమ్మం జిల్లాలో పోటీ చేసినటువంటి వాళ్ళు ఎవరు, ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, గతంలో ఎంపీ అభ్యర్థులు ఎవరు, ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు ఎవరు? వరుసగా 3 సార్లు ఎంపీ ఎన్నికల్లో, వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరు? పార్టీలో మిగిలినది ఎంతమంది? ఇది పార్టీకి సంబంధించినటువంటి అంశం. ఏకంగా జాతీయ అధ్యక్షుడు వస్తే హైదరాబాద్కి పోటీ చేసినటువంటి అభ్యర్థులను రమ్మంటే సగం మంది డుమ్మా కొట్టిరంటే పార్టీ మీద వాళ్ళకి ఎంత గౌరవం ఉన్నది, ఎంత భయం ఉన్నది, ఎంత ప్రేమ ఉన్నది, కార్యకర్తలంటే ఎంత నమ్మకం ఉన్నది? ఇది కదా బయటకి. ఇవన్నీ చెప్తే సగం మంది కోపం వస్తుంది. ఇవన్నీ బయట పెట్టొద్దు. 40 ఏళ్ళ నుంచి పార్టీ కోసం కష్టపడి ప్రాణాలు వదిలిపెట్టి నక్సలైట్లతోటి ఉగ్రవాదులతోటి ఇంకోలతోటో కొట్లాడి అంత పోతే 4-5 కూడా గెలవనటువంటి పరిస్థితి వాళ్ళ పార్టీలో ఉంటే రేపు పొద్దుగాల భరోసా ఏమొస్తుంది? ఎంతమంది కార్యకర్తలు ఉండాల్సి వస్తుంది? ఎంతమంది కార్యకర్తలు పట్టుకొని ఉంటారు? ఏ పార్టీలో అయినా సరే అధికారంలోకి రాకపోతే, వరుసగా 40 ఏళ్ళు అధికారంలో రాకపోతే ఏ పార్టీలోనైనా ఎంతమంది ఉంటారు? తెలుగుదేశం పార్టీ ఉదాహరణ 99 తర్వాత 2004లో ఓడిపోయిందంటే తెలుగుదేశం పార్టీలో ఒక్కరున్నారా ఇక్కడ అధికారంలో లేకుంటే? 2004 నుంచి 2024 20 ఏండ్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ అంతకుముందు అధికారం అనుభవించింది. 15-16 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఒక్కసారి తెలుగుదేశానికి సంబంధించి ఓటమి వస్తే 20 ఏండ్లలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉన్నదా?
కమ్యూనిస్టు పార్టీలు సిద్ధాంతంతో పనిచేసేటువంటి కమ్యూనిస్టు పార్టీలు కదా, అది ఏ సిద్ధాంతమైనా పక్కన పెడితే వాళ్ళకు సిద్ధాంతం ఉంది, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ ఒక పద్ధతి, మా సిద్ధాంతం ఇదని చెప్పుకునేటువంటి కమ్యూనిస్టు పార్టీలు. అధికారం లేకపోతే, ఎమ్మెల్యేలు గెలవకపోతే, ఎంపీలు గెలవకపోతే ఇవాళ కమ్యూనిస్టు పార్టీ కోసం ఎవరైనా వస్తున్నారా పార్టీలోకి? ఆ పార్టీకి రిక్రూట్మెంట్ ఉందా? ఆ పార్టీలో సభ్యత్వాలు ఉన్నాయా? ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే ఎంతమంది ఎక్కుతున్నారా పార్టీని? తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంది? మజ్లిస్ కూడా ఆ 7 స్థానాలు ఉంది, కానీ మిగిలిన దగ్గరలో వాళ్ళ పరిస్థితి ఏంది? మజ్లిస్ డిఫరెంట్, వాళ్ళ విధానం డిఫరెంట్ కాబట్టి వాళ్ళది ఇంకొక రకంగా చేసుకోవచ్చు. మిగిలిన పార్టీల పరిస్థితి ఏంది? వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఉందా? ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచారు గతంలో, మళ్ళీ ఎందుకు పోయింది అంటే అధికారం రాకపోతే ఏ పార్టీనైనా నమ్ముకొని ఎంతకాలం పాటు కార్యకర్తలు సిద్ధాంతం పేరిట ఎంతకాలం తమ జీవితాలను వృధా చేసుకుంటారు. ఈ సిద్ధాంతం కోసమే ఉన్నాము. 40 ఏళ్లలో ఏమీ సాధించలేనటువంటి పరిస్థితి వస్తే, 40 ఏళ్ళు ఏమీ సాధించలేనటువంటి పరిస్థితి వస్తే వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు దెప్పి పొడుస్తుంటే, సమాజం అంతా వాళ్ళను దెప్పి పొడుస్తుంటే ఎంతకాలం పట్టుకొని ఉంటారు? కొందరు మాత్రమే నాయకులుగా మారిపోయి మిగిలినటువంటి వాళ్ళలో ఒక్కొక్క జిల్లాను వదిలేస్తారు. అక్కడ మనకేముంది, ఇక్కడ మనకేముంది అనేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత కమ్యూనిస్టుల పరిస్థితి ఏమైంది? ఆ పార్టీ మొత్తం పోతలేదా? కనుమరుగయ్యే పరిస్థితికి రాలేదా? ఒకనాడు తెలంగాణ సాయుధ పోరాటం చేసినాం, తెలంగాణ అంటే కమ్యూనిస్టులు అనేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ కమ్యూనిస్టులు పోటీ చేస్తే 1000-2000 ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి కూడా రాలేదు. సిద్ధాంతం కోసం చెప్తామనుకునేటువంటి పార్టీలు ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలోకి రాకపోతే నీ కార్యకర్తలు నీ కోసం ఎందుకు పనిచేస్తారు? ఎంతకాలం త్యాగం చేస్తారు కార్యకర్తలు? కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇంకా కొంత అవసరం ఉంది కాబట్టి కొంత నడుస్తుంది. లేదా కేంద్రంలో కూడా వరుసగా 10 ఏళ్ళు అధికారం లేనప్పుడు తెలంగాణలో ఇంకా పరిస్థితి ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? 10 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉండి నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి అపర చాణక్యులు అనుకునేటువంటి వాళ్ళు దేశంలో అధికారంలో ఉంటే దాన్ని ఆసరాగా చేసుకొని బలంగా ఉన్నటువంటి తెలంగాణలో అధికారంలోకి రాకుండా ఎందుకు ఇక్కడ వెనక్కిపోతున్నది? ఇది కార్యకర్తల ప్రశ్న. మరి కార్యకర్తల ప్రశ్న, కార్యకర్తల యొక్క ఆవేదన చెప్తే మరి కొంతమందికి ఇబ్బంది అయితే మనం చేసేది ఏమీ లేదు. కానీ భారతీయ జనతా పార్టీ కూడా రాజకీయ పార్టీ, అది రాజకీయాలు చేస్తుంది. మేము ఫక్తు రాజకీయ పార్టీయే, మిగిలిన పార్టీలతో ధీటుగా ఎదుగుతాం అనుకునేటువంటి వాళ్ళు ఆ స్థాయిలో ఆ పని కానీ ఆ వ్యూహం కానీ ఎందుకు లేదు? కరుడు కట్టినటువంటి కార్యకర్తలు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి. ఇవాళ కాంగ్రెస్ కంటే కూడా, టీఆర్ఎస్ కంటే కూడా కరుడు కట్టినటువంటి కార్యకర్తలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నారు, వాళ్ళకు కూడా లేరు. ఇవాళ ఇంకొకసారి అధికారంలో రాకపోతే టీఆర్ఎస్ మొత్తం కుప్పకూలిపోతుంది. ఈసారి అధికారంలో లేదు కదా, ఇంకొక 5 ఏళ్ళు అధికారంలోకి రాకపోతే కాంగ్రెస్ బతికి బట్ట కట్టిందంటే అది జాతీయ పార్టీ కాబట్టి బతికింది. వాళ్ళు కూడా 10 ఏళ్ళు అధికారంలో రాకపోతే మొన్న అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్లో ఎంతమంది మిగిలిరు? సగానికి సగం మంది వెళ్ళిపోయారు. మళ్ళీ అధికారంలోకి వస్తుంది కాబట్టి సగం మంది అలా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. అదే రాకపోతుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లున్నది? 2014 నుంచి 2023 వరకు కూడా వాళ్ళ 2018 నుంచి 2023 దాకా కాంగ్రెస్ పరిస్థితి ఏంది? ఒక్క ఎన్నికల్లో గెలవలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో ఎక్కడ గెలవలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, మేయర్ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో 2018 తర్వాత 2023 దాకా ఒక్క ఎన్నిక కూడా గెలవనటువంటి కాంగ్రెస్ పార్టీ సడన్గా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 2018 నుంచి 2023 దాకా ప్రతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, వరంగల్లో, కరీంనగర్లో, నిజామాబాద్లో, మేయర్లు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి చోట బీజేపీ నువ్వానైనా అన్నట్టుగా, దుబ్బాకలో, హుజురాబాద్లో, లేకపోతే మిగిలిన చోట ఇంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంటే ఆఖరికి పడిపోయి ఏమి లేని కాంగ్రెస్ పార్టీ సడన్గా అధికారంలోకి వస్తుంది. అన్నీ ఉన్నటువంటి బీజేపీ అధికారంలోకి రాకుండా పక్కకు ఇవాళ థర్డ్ పార్టీగా మిగిల్చింది. ఎందుకు వచ్చింది అట్లా? ఆ పరిస్థితికి కారణం ఎవరు? రాష్ట్ర పార్టీయా, జాతీయ పార్టీయా, కార్యకర్తల తప్పు? ఎవరిది తప్పు? ఏదో ఒక తప్పు జరిగితేనే కదా అంత పెద్ద హైప్ క్రియేట్ అయిపోయి రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ భయపడేటువంటి పరిస్థితికి బీజేపీ వచ్చిన తర్వాత ఒక్కసారిగా కింద పడిపోవడానికి కారణము కార్యకర్తలదా తప్పు, రాష్ట్ర నాయకత్వందా తప్పు, జాతీయ నాయకత్వందా తప్పు? అందరి ప్రభావం వలన ఇవాళ తెలంగాణలో బీజేపీలో నష్టపోయేది కార్యకర్తలే. ఆ పార్టీని నమ్ముకొని దశాబ్దాలుగా ఉన్నటువంటి ఆ నాయకుల పరిస్థితి గ్రామాల్లోకి వెళ్తే ఎక్కడైనా ఉన్న చోట వాళ్ళ పరిస్థితి చూసి పక్కన వాళ్ళు నవ్వుతుంటారు. పక్కన నిన్నగాక మన టీఆర్ఎస్ పోయినైనా బాగుపడ్డాడు, కాంగ్రెస్ పోయినైనా బాగుపడ్డాడు, నువ్వు బీజేపీని పట్టుకొని ఉంటున్నావు, జీవితాలు బాగుపడతలేవు, ఎందుకు నువ్వు ఈ పార్టీలో ఉండని కుటుంబాల్లో ఇవాళ చాలా చోట్ల ఇబ్బందులు వస్తున్నాయి. దీన్ని పట్టించుకునేటువంటి నాదుడే లేడు.
ఇది ఆ పార్టీ పరిస్థితి.